ఎలా ఉందన్న సినిమా? సూపర్ మూవీ. ఎవ్రీ సీన్ కి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఎవ్రీ సీన్ కి, ఓకే, అన్ని సీన్స్ కి. ఓకే, వచ్చేసి ఒక తెలుగు తమిళ్, యాక్చువల్లీ తమిళ్ చూసాను నేను. తెలుగు వచ్చి చూడండి. యాక్చువల్లీ తమిళనాడు చాలా హిట్ అయింది, కానీ ఇక్కడైతే నాకు తెలియదు. వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రతి సీన్, ప్రతి దానికి ఒక సస్పెన్స్ ఉంది. ప్రతి దానికి మొత్తం చెప్పలేను, ఒక చెప్పేసి మొత్తం ఆ ఫీల్ పోతుంది మన మూవీ ఫీల్. వచ్చి మనం చూస్తేనే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ కూడా. 3 hours ఉంది. లాగ్ అంటే కొంచెం లాగ్ ఉంది, కానీ చెప్తున్నాం కదా బ్రో, ఆ 3 hours మీకు అర్థమే కాదు. ఫుల్ ఫైట్స్ ఉంటుంది. వి ఎంజాయ్ ద మూవీ. ఫుల్ ధోని ఫుల్ ఎంజాయ్ చేశాను. లాస్ట్ సీన్ ధోని వస్తుంది మొత్తం ఎట్లుండే, స్టేడియం లో అయిపోయింది మొత్తం, థియేటర్ మొత్తం అంత బాగుండే. వచ్చి చూడండి, మజా వస్తుంది. தளபதி ஆக்டிங் டவுட்டா? அஃப்கோர்ஸ் நல்லா தான் இருக்கும், அது டவுட்டே இல்ல. அண்ட் இட் வாஸ் ஆல் பெர்ஃபெக்ட். மழத்துல வந்து ஃபுல்லா சர்ப்ரைஸஸா தான் இருக்கும். ஃபுல் லிட்டரலா ஃபுல்லா சர்ப்ரைஸஸா இருக்கும். Madam, somebody are trolling the movie. Somebody trolling the movie. Trolling the movie. Trolling, I don't think so. It is all perfect. I don't think so it will be trolled. It's all good. AI generated ellame irukku. AI generation. Okay, thank you. సినిమా చూసారా? చూసిన పేరులోనే నిజమున్న ఫీలింగ్ అంతా గ్రేట్ ఫర్ ఆల్ టైమ్ అన్నది. చాలా బాగుంది. పొద్దున తింటాం చపాతి. సినిమా అదరగొట్టాడు బై విజయ్ తలపతి. వేరే లెవెల్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఫ్రెండ్స్ తో వెళ్ళాలి గోవా. ఈ సినిమాలో మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు మనం ఊహించాం ప్రభుదేవ విలన్ అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంటాం అన్న. అది చాలా బాగుంటుంది. అన్నంలో తింటాం కర్రీ. ఈ సినిమాలో చంపేశారు బై మీనాక్షి చౌదరిని. నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. అంటే మీనాక్షి చౌదరి అంత క్యూట్ ఉంటుంది, అన్నం చంపేస్తారు బాయ్. నాకు చాలా బాగా మెయిన్ సినిమాలో బాగా నచ్చింది అన్న. ఒక స్టార్టింగ్ లో మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ చాలా అంటే బాగా చూపిస్తారు. అది అందులో ఎక్కువగా ఉంటే మెట్రో సీన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వకీల్ సాబ్ సినిమాలో మెట్రో సీన్ ఫైట్స్ ఎలా ఉంటుంది, అలాంటి క్లారిటీ ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చినారు భయ్య, నిజంగా అసలు మనం ఊహించాము. అంటే శివకార్తికేయన్ ఎంట్రీ ఉంటుంది, త్రిషతో ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో లాస్ట్ ఎంఎస్ ధోని గురించి బాగా చూపించారు. ఎంఎస్ ధోని యొక్క ఫ్యాన్స్ అయితే నిజంగా పండుగ చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఎంఎస్ ధోని కనిపిస్తామంట. అది చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ సీన్ కానీ స్టేడియం మీద ఫైట్ ఉంటుంది. స్టేడియం కింద క్రికెట్ ఆడతారు, స్టేడియం మీద ఫైట్ ఉంటుంది భయ్య. ఆ విహెచ్ఎఫ్ కి హ్యాట్సాఫ్. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఐటమ్ సాంగ్ అనేది కూతురు అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఒక లింక్ వదిలేరు, అంటే దీని పార్ట్ 2 ఉన్నట్టు ఒక చిన్న లింక్ వదిలేరు. సో ఎనీవే సినిమా అయితే బాగుంది. నాకే చెప్తున్నా, నీకు డాన్స్ కావాలా డాన్స్ ఇరుకు, ఫైట్ కావాలా ఫైట్ ఇరుకు, ఈ రైల్వే స్టేషన్ అది ఇరుకు. సో ఓవరాల్ గా అన్న ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీగా సినిమా కనెడతారు. అంటారు సినిమా లాంగ్ ఉంది. అవును లాంగ్ ఉండాలి సినిమా, ఉన్నాను కాదన్నా. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ అవుతుంది, సెకండ్ హాఫ్ తర్వాత ట్విస్ట్లు వెళ్తాయి కాబట్టి సినిమా ప్రొలాంగ్ కావాలి కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇంకా తలపతి ఫ్యాన్స్ కి పండగ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఎనీవే సలాలో వచ్చిన కెమెరాలు ఎలా ఉన్నానో ఈ సినిమాలో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. కెమెరా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు. త్రిష వస్తుంటది, శివకార్తికేయన్ వస్తుంటాడు, అసలు విజయ్ తలపతి ఇద్దరు డబల్ త్రిబుల్ అవుతుంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా బాగా నచ్చదు. సో విజయ్ తార లైఫ్ లో దాని లైఫ్ మంచి మూవీ అని చెప్పుకుంటున్నాను. 100% ప్లస్ అయితే 100% ప్లస్ అవుతుంది. టోప్ సినిమా అయితే కాదు బ్రో. విజయ్ యాక్టింగ్ సూపర్ ఉంది. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 క్యారెక్టర్స్ హైలైట్ చేశాడు. నెగిటివ్ క్యారెక్టర్ కానీ హీరో కానీ 2 బ్యాలెన్స్డ్ ఉన్నాయి. నెగిటివ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది సినిమాలో. అంటే ఒక రోల్ అనేది రోల్ మెటీరియల్ లా ఉంది. విజయ్ లుక్స్ కానీ అది అంటున్నారు కదా. అంటే రోల్ మెటీరియల్ అనకూడదు, కానీ వాళ్ళు సీజీ వర్క్ కరెక్ట్ చేసుకున్నారు కాబట్టి మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి బ్రో. అంతే. ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళిపోతుంది. సూపర్ అన్న. యాక్టింగ్ పరంగా మనకి చెప్పడానికి ఏం లేదు. కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా లాగ్ ఉంది. కొన్ని చూసినట్టు కూడా అనిపిస్తాయి సీన్లు. కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి కానీ రివీల్ చేయొద్దు. కానీ బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అందులో ఏమాత్రం రీచ్ కాలేదా ఈ మూవీ? అంటే మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు సినిమాకి అయితే మాత్రం, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బిలో యావరేజ్ అంటే ఓవరాల్ గా యావరేజ్.